కొట్టుకొని వీడియో తీసేసుకుంటారట పత్రికలతో. అందరికి లైసెన్స్ ఉందా? లైసెన్స్ ఉన్నదా? ఈ వయసు ఎంత? 18 క్లాస్ అయ్యా. లైసెన్స్ లేకుండా నడిపి యాక్సిడెంట్ జరిగితే ఎవరైనా చనిపోతే వీటిని పెట్టే కేసు కల్పపూర్ హోమిసైడ్ నాటెంపుల్ మర్డర్ ఈక్వల్ టు మర్డర్ పనిష్మెంట్ అన్నట్టు. అర్థమవుతుందా? ఎవరైనా మీ వల్ల మీకు లైసెన్స్ లేకుండా నడిపితే యాక్సిడెంట్లో చనిపోతే మీ మీద అయ్యే కేసు అందరికీ ఇప్పుడు మీరు ఎవరైతే ఇంటికి అవసరాల కోసం టకటక బండి తీసుకొని వస్తుందో మైనర్ డ్రైవింగ్ చేస్తాలో మైనర్కు ఎట్టి పరిస్థితుల్లో 18 సంవత్సరాలు దాటేది లైసెన్స్ రాదు. లైసెన్స్ లేకుండా బండి నడిపితే ఏమవుతుంది? ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే మీ మీద యాక్సిడెంట్ కేసు కాదు 304 పార్ట్ 2 అని కల్పపూర్ హోమిసైడ్ నాటెంపుల్ మర్డర్ కేసుకి ఈక్వల్ కేసు అవుతుంది. జైల్లో 10 నుంచి 20 సంవత్సరాలు ఉంటారు. మీకు బండి ఇచ్చిన మీ పేరెంట్స్ మీద కూడా కేసు అవుతుంది. అలో అనాథరైజ్ పర్సన్స్ డ్రైవింగ్ వెహికల్ అని మీరు అనాథరైజ్ పర్సన్స్ కదా లైసెన్స్ లేని వాళ్ళు, వాళ్ళ మీద ఆ సెక్షన్ కింద వాళ్ళు కూడా జైలుకు పోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మైనర్లు బైక్ డ్రైవింగ్ చేయొద్దు. ఈ రోజు నుంచి కంపల్సరీ వీక్కి 3 టైమ్స్ మైనర్ డ్రైవింగ్ స్పెషల్ డ్రైవ్ చేస్తాం. మీ బైకులు సీజ్ చేస్తాం. మీ బైకులు మన మేడం వచ్చింది ఆర్టీఓ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళకి రిఫర్ చేస్తాం. వాళ్ళు అన్నీ చెక్ చేస్తారు, బైక్స్ ఫైన్ చేస్తారు, మీ మీద కేసులు వేసి కోర్టుకు పంపిస్తూ ఉంటాం. కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లలు బండ్లు నడపద్దు. ఓకేనా? ఒక్కరికి హెల్మెట్ లేదు. ఎట్లా మరి కింద పడితే ఒక్కరికైనా హెల్మెట్ ఉందా? తీసుకురా హెల్మెట్ ఏది? వితౌట్ హెల్మెట్ ఒక్కరికి హెల్మెట్ లేదు. రోడ్డు మీద పడితే తలకాయ పలగదా? పలుగుతుందా పలగదా? మరి ఎందుకు పెట్టుకోరు హెల్మెట్? పదొక్కని ఫోన్ తీస్తే ఫోన్కి స్క్రీన్ కార్డు ఉంటుంది. ఫోన్ పలగదు కానీ తలకాయ పలగనియా? మా వాళ్ళు ఫోటో కొట్టి కూడా కేసులు వేస్తాను కదా వితౌట్. ఒక్కరికి హెల్మెట్ లేదు, లైసెన్స్ లేదు, ముగ్గురు పోతారు, ట్రిపుల్ రైడింగ్ చేస్తారు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తారు. నడపడం తెలుసు కదా, మైనర్ నడపడం తెలుసు కదా. ఫాదర్ మీ అన్న వెళ్ళిపోతాను గత పోయిన వారంలో మన జిల్లా కలెక్టరేట్లో జరిగిన రోడ్డు భద్రతా మీటింగ్లో మా ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారు ఆర్టీఓ డిపార్ట్మెంట్తో కలిసి మైనర్ డ్రైవింగ్లపైన స్పెషల్ రైడ్ చేయాలని ఆదేశించడం జరిగింది. ఆదేశాల అనుగుణంగా మా డిఎస్పీ రఘుచంద్ర సార్ ఆధ్వర్యంలో ఈరోజు మా ట్రాఫిక్ ఎస్ఐ గారు ఆర్టీఓ డిపార్ట్మెంట్తో కలిసి ఎవరైతే మైనర్స్ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళని స్పెషల్ డ్రైవ్ చేసి ఇప్పటి వరకు 40 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ వెహికల్స్ అని సీజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళ పేరెంట్స్ని మా దగ్గర ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ తర్వాతనే వాళ్ళకి బండ్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మా ఎస్పీ గారు దీని మీద రోడ్డు మరణాలపైన, ఫైటల్ రోడ్ అండ్ యాక్సిడెంట్ పైన ముఖ్యమైన దృష్టి సారించి వారానికి కంపల్సరీ ఏదో ఒక ప్రోగ్రామ్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మైనర్ డ్రైవింగ్ స్పెషల్ రైడ్ నిర్వహించడం జరిగింది.